ఎంత ఆవేశం వస్తున్నది. ఆ సి యేసుప్రభు కన్నా బాధలు పడిపోతున్నామా మనం. మనం ఏమి పట్టలేదు ఆ! ఆంటీ, అన్ని సుఖంగా ఆ! ఉన్నాం. ఆ! అన్ని అలాంటిది అతను పరోపకారం కోసం సిలువెక్కిపోయి తనని ఆత్మత్యాగం చేసేసుకున్నారు. ఆయన అలా చేయకపోతే మనకి ఆజ్ఞా సహజయోగం చక్రం వచ్చేది కాదు. ఓపెన్ అవ్వదని చెప్తున్నారు మాతాజీ. సహజయోగం రాదు. సహజంగా ఏమిటి అంతలాగా చేస్తున్నది. అందరూ అలాగే మంచి చెప్తే మాతాజీ కూడా ఎన్నో ఎదుర్కొన్నారు. ఆవిడ కూడా ఎన్నో ఎదుర్కొన్నారు. అందుకు ఆవిడ ఏమిటి చేశారు? ఆదిశక్తి కదా! మాయా ఉంది ఆవిడలోని. అట్ ద సేమ్ టైమ్ ఆదిశక్తి. ఏం చేశారు? అందరి దేవతల్ని ఒక దీనిలోకి తెచ్చారు. అందుకే. ప్రతి ఒక్క దేవతని గమనించండి. ఎందుకంటే మీరన్నట్టు సంఘంలో బతుకుతున్నారు ఆవిడ కూడా. ఆ సంఘం యొక్క వీటిని ఎదుర్కోవడానికి మహమ్మద్‌ని తెచ్చారు. మన దేవతలు ఎలాగా ఉన్నారు. మహమ్మద్‌ని తెచ్చారు. యేసుక్రీస్తు తెచ్చారు. గురునానక్ తెచ్చారు. తర్వాత ఇంకెక్కడో భవసాగరం నిండా దేవతలందరూ రకరకాల మతాలు ప్రవక్తలు. అంటే అవన్నీ మనం పెట్టుకున్న మతాలన్నిటికీ అది ఇది చేయటానికి తెచ్చారు. సామరస్యం. మతం యొక్క అన్నిటికీ సామరస్యం. సారం ఒక్కటే ఆంటీ. ఇప్పుడు జనక అది ఒకటి. మహారాజ్ కాలంలో అది అన్నిటికీ చెప్పారు. ఓంకార అమ్మా స్వరూపమే కదా ఆంటీ. అదే ఒకటి మనకెంత భగవంతుని యొక్క శక్తి బాధొచ్చినా అంతా ఓంకార స్వరూపం. ఆ మనకెంత ఓంకార స్వరూపమే బాధొచ్చినా ఒకటి చెప్తున్నాను. ఎంత బాధొచ్చినా మనం హిందువులమే కానీ మత ఛాందస్సం పెట్టుకోకండి. ఎంత బాధొచ్చినా యేసుప్రభు కన్నా నేను ఎక్కువ చూసారా ఒక చిన్న గీత గీసాం. అది చిన్న గీత అని బాధపడితే పైన ఒక పెద్ద గీత గీస్తే చిన్న గీత మన కష్టం అనుకో. పైన ఒక పెద్ద గీత గీస్తే చిన్న గీత చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అవును. అలా అనుకోవాలి. నాకు యేసుప్రభుతో కంపేర్ చేస్తే ఏదైనా తృప్తి పడాలన్నప్పుడు ఒక పేదవాడిని చూసి వాడికన్నా నేను బాగానే ఉన్నాను కదా పరమాత్మ దయ వల్ల అనుకోవాలి. అలాగే మనకు కష్టం వచ్చినప్పుడు పెద్దవాళ్ళ కష్టాలు యేసుప్రభు కష్టం అతని కష్టంతో కంపేర్ చేస్తే నాదే ఉంది. అయినా నేనెవరిని? ఆదిశక్తి బిడ్డని. నా సోదరులు ఎవరు? గణేశుడు, సుబ్రహ్మణ్యుడు. నాకేమిటి బాధ? నా దేహం దేవాలయంగా మలుస్తున్నది అమ్మ. ఇలాగ మనం చెప్పుకుందామమ్మా. వాళ్ళ దాకా ఎందుకు ఆంటీ? పార్వతీదేవికి శివుడికే కష్టం వచ్చి శివుడు శివతాండం చేశాడు కదా. 16 శక్తులు అప్పుడు ఉద్భవించినాయి కదా. 18 శక్తి కాదురా అమ్మ. అది కష్టం అనేసి మనం అనుకుంటున్నాం. వాళ్ళ యొక్క లీలా నాటకం సృష్టి అంతే. అంటే మనకి చూపించారనమాట. వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పుడు రాముడికి ఏం తక్కువ? అతనికి కష్టాలు పడ్డాడంటే ఎందుకో మనిషినే నేను పట్టాలు పడినా ధర్మాన్ని నమ్ముకోండి అనేసి మనకి బోధ చేయడానికి వాళ్ళు అలాగా అవతారం తీసుకున్నారు. అందుకే మనం చేసే పనిని కర్మ అంటారు. భగవంతుడు చేసే పనిని లీల అంటారు. అందుకే లీలలు అంటారు. రామలీల, కృష్ణలీల, లీల అంటారు. మనకి మనమేంటి పరమాత్మతో మనం చేసే పనులతో సంగత్వం పెట్టుకుంటాం. అతని సంగత్వం లేకుండా చూడండి 16,000 మంది భార్యలు, అష్టమహిషులు ఇంతమంది ఉన్నారు కృష్ణుడికి. అయినా అస్కలిత బ్రహ్మచారిని అంటారు అతను. నేను అస్కలిత బ్రహ్మచారి అంటారు. ఏంటి? అతని సంగత్వం పెట్టుకోలేదు, అటాచ్మెంట్ లేదు. అది ఏది ఉంటాడు ఉండడు, ఉన్నట్టు కనిపిస్తాడు కానీ ఎక్కడా దేంట్లో దూరరు. అది మనమేమో జీవించిపోతాం పాత్రలో జీవించిపోతాం. అదేనా అన్నపూర్ణ గురించి ఒకటి జోక్ కోసం సినిమాలో అన్నపూర్ణ అని పెద్ద తల్లి వేషాలు ఈవిడ పావల డబ్బులు తీసుకుని రూపాయి యాక్షన్ చేస్తుంది అనేవారు మా వాళ్ళు. మనం కూడా అంతే ఆంటీ. అంతే. సరే అమ్మా, ఉంటాను. అందరికి జై శ్రీ మాతాజీ. అందరికి జై శ్రీ మాతాజీ. జై శ్రీమాత.